झम 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 जंतर मंतर मायाजाలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో రారా రా రారా ఆ సౌండ్ ఇక్కడి నుంచే వస్తోంది. ఎక్స్పెక్ట్ చేసా ఇలా వస్తామనా? కాదే, సౌండ్ ఇక్కడి నుంచే వస్తుందని తెలిసిందానివి. జైంట్ వీల్ తిప్పినట్టుగా మొత్తం తిప్పి తీసుకురాకపోతే డైరెక్ట్ గా ఇక్కడికే తీసుకురావచ్చుగా. ఫ్లైట్ ఎక్కాలంటే ముందు ఎయిర్పోర్ట్ మెట్లు ఎక్కాలిగా. దానికంటే ముందు టికెట్ తీసుకోవాలి. ఏంటి భయంతో నీ మనసులోని మాటలు బయట పెడుతున్నావా, లేదా బేసిక్ గా ఇలాగే మాట్లాడతావా? ఇప్పుడు టాపిక్ ఇది కాదు. అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టాలి. కనిపెట్టాలంటే ముందు మనం సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉండాలంటే మనం మాట్లాడకుండా ఉండాలి. నేను చెప్పిన దానికి కూడా అర్థం అదే. నువ్వు పెడార్థాలు తీగు. ఇంతకీ మన టాపిక్ కట్టప్ప వింటున్నాడంటావా? అతను వింటే ఇక్కడ కాదు, మనం బంగ్లా బయట ఉంటాం. బయట ఉంటే పర్లా, ఫోటో ఫ్రేమ్లో ఎక్కకుండా ఉంటే చాలు. ఇంతకీ సౌండ్ ఆగిపోయిందేంటి? అలాగైతే మనం కూడా సైలెంట్ గా నోరు మూసుకుని వెళ్దాం పద. ఇటే ఎక్కడి నుంచో వస్తోంది. ఇక్కడే ఎక్కడో వస్తుంది చూడు. అక్కడ ఫోన్ ఉంది ఇక్కడ. అది ఇది ఆ ఫోన్. ఇటువు. హలో మేడం, మేము ఈసీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు ఏ విధంగానైనా సహాయపడతాం. అవునా? మేము అపాయంలో ఉన్నాం. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమ్మా. మా బ్యాంకులో ఆ ఫెసిలిటీ లేదు మేడం. మరి ఎందుకురా ఈ ఫోన్ పెట్టే? ఆగాడు నాన్ సింక్ లో మాట్లాడినట్టే
ఈ ఫోన్ కూడా నెట్వర్క్ లేని చోట సిగ్నల్ దొరికొచ్చింది. ఏం చేస్తాం? ఆ సంగతి వచ్చాక చెప్తాను. పద పద. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. అరే కట్టప్ప, ఎక్కడ్రా నువ్వు? వస్తున్నా బావా, ఆగు. ఈ రోజు ఆ గడికి నా చేతిలో అమ్మహ కమ్కహ. బుద్ధున్నోడు ఎవడైనా మొబైల్ ని పాకెట్ లో పెట్టుకుంటాడు, కానీ ఆ అగాడు పోయి ఆ శవపీటిక దగ్గర పెట్టాడు. పులికి పులిహోర పెట్టినట్టుంది. ఈడి పనికి మళ్ళీ ఐడియాలు. నాకు ఛాన్స్ దొరకాలే గాని సింగిల్ టేక్ లో పైనుంచి కిందకి తోసేస్తాను. దరిద్రం వదిలిపోతుంది. అయినా నువ్వేంటే ఇందాక నుంచి టీవీ యాంకర్ల గ్యాప్ లేకుండా నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. నీ పాటికి నువ్వు కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఇలా గుడ్లాపకించి చూస్తూనే ఉన్నావు. ఈ సీన్ లో నీకు డైలాగ్ లేవా? గ్యాప్ లేకుండా ఇందాక నుంచి మాట్లాడుతున్నానా నువ్వే అన్నావుగా, అందుకే గ్యాప్ ఇచ్చా. అపచ్చా, ఈ గ్యాప్ లో ఆ కట్టప్ప మనకి రౌండ్ అప్ చేసి మ్యాప్ వేయడు కదా. మ్యాప్ వేయడానికి నువ్వు స్కెచ్ కాదు, నేను వైట్ పేపరు కాదు. ఆడ ఆర్టిస్ట్ కూడా కాదు, ఆత్మ. ఆ విషయం నాకు తెలుసు గాని ముందు కార్తీకి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. Hands up! Hands up! వచ్చేసాడే. ఎవరు? కట్టప్ప. నేను నమ్మను. కన్ఫర్మ్. ఇది మన ఆ వాయిస్ లో ఉందేంటి? కాదు, నేను కట్టప్ప. కట్టప్పేనే. కట్టప్పనే. రాననుకున్నారా, రాలేదనుకున్నారా? ఇప్పటిదాకా ఏమీ అనుకోలేదు సార్. శవపేటికలో ఉన్నాడు, శవమైపోయాడు అనుకున్నారా? చచ్చిపోయాడు, తిరిగి రాడనుకున్నారా? అదే పర్సనాలిటీ, అదే వాయిస్. సార్, మీరు చిరంజీవి గారి ఫ్యానా? ఫ్యాన్లు ఫోన్లు తర్వాత మీ ఇద్దరిలో ముందు ఎవరు చేస్తారో చెప్పండి. సార్, చంపేసేలో చిన్న చేంజ్ సార్. చేంజా? నా దగ్గర చిల్లర లేదే. ఎంత కావాలో చెప్పండి. అబ్బా, ఆ చేంజ్ కాదు సార్. మీరు మమ్మల్ని చంపుతానన్నారుగా, అందులో చిన్న మార్పు అంతే. ఏమిటే మార్పు? మాకంటే ముందు ఇద్దరున్నారు సార్. ఎక్కడ? నాకు కనబడలేదే. అబ్బా, ముందంటే చుట్టుపక్కల కాదు సార్. మేమిక్కడికి రావడానికి కారణమైన వాళ్ళు. ఎవరా గొప్ప మనుషులు? గొప్పోళ్ళు కాదు కట్టప్ప గారు, చిల్లరదవులు. ఆ చిల్లరదవుల్లో మహా గొప్ప మనిషి ఎవరు? అని ఓ మహానుభావుడు ఉన్నాడులే సార్. వాడు ఎలాంటోడంటే 5 స్టార్ హోటల్ ముందు 5 స్టార్ చాక్లెట్లు అమ్ముకొని చిల్లర దొబ్బేసే టైపు. పోలిక సరిగా బాగోలేదు, మార్చి చెప్పు. అబ్బా, మళ్ళీ మార్చి నెల దాకా అంటే కష్టం సార్. ఆగస్ట్ నెలలోనే చెప్పైనా ఏదో ఒకటి చెప్పిచావు. ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టం సార్. అయితే ఒకసారి పాప నీ ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో. పేసిందా? ఈ మాత్రం దానికి ఇన్సేపు గన్నెత్తి పట్టుకున్నాను, మరి నాకెంత పేసుందా? నీకు అసలు బుద్ధుందా? ఎవడైనా సెల్ ఫోన్ పాకెట్ లో పెట్టుకుంటాడు గానీ పోయి శవపీటిక దగ్గర ఎందుకు పెట్టావురా? అది నీకెలా కనబడిందే? అయినా నా క్రియేటివిటీ బ్రెయిన్ తో ఆ కట్టప్పగాడి బిల్డప్ ని కెమెరాతో క్యాచ్ చేద్దామంటే మధ్యలో మీరు వచ్చారు. హలో, క్యాచ్ల తర్వాత అసలే కట్టప్పొస్తాడనే టెన్షన్ తో చేస్తుంటే అంటూ కాన్సర్ట్ రింగ్ టోన్ ఏంట్రా? రింగ్ టోన్ విషయం తర్వాత ఆ కట్టప్ప వచ్చాడనగానే ముందు మమ్మల్ని వేసేయమంటున్నారు.
అంటే ఈ బంగ్లా నుంచి పారిపోవడానికి ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. ఆపండి ఆపండి. ఏ పాపలో మీరు ఈ గడపలు వేసుకుని బ్రిటిష్ పాపలో రెడీగా ఉండండి. తర్వాత వ్యాపారం చూద్దాం. పదరా. ఎస్. సుత్తి అక్కడ పెట్టాను చూడు. లేపు లేపు. ఇక్కడ ఇక్కడ పట్టుకో. కరెక్ట్గా ఉంటుంది. పట్టుకో. అక్కడ తీ 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 తీ. పైకి లేపు. అమ్మయ్య. హలో, మైక్ టెక్స్టింగ్ 1 2 3. కట్టప్ప గారు, రాత్రికి తెల్లదొరలు వస్తున్నారని వేగుల ద్వారా సమాచారం అందింది. మీరు తప్పకుండా రావాలి. వస్తారు వస్తారు కదా. మళ్ళీ లోపల పెట్టి. అమ్మా, మూసి మూసి. జాగ్రత్త. వస్తాం. గుడ్ నైట్. ఏండే మర్చిపోకండి. మర్చిపోద్దు. పదరా. బాబా, ఏంటి బా ఇంకా రాలేదు? వాడు చెవులోకి వెళ్ళి మరి స్పెషల్ గా చెప్పాను కదరా. రేయ్, వాడేమన్నా మనలా మనిషా టైంకి పంక్చువల్ గా రావడానికి? కరెక్టే. నోరు మూసుకుని కూర్చో. వాటికంటూ ఒక టైం ఉంటుంది. బాబా, నాకు డౌట్. ఆ కట్టప్పగడు చెవుడుందా లేదా మనం చెప్పింది వినబడలేదా? రేయ్, శవానికి చెవుడేంట్రా చండాలంగా? వచ్చారా తెల్లదొరలు? తెల్లదొరలు ఎక్కడా? దొరలు ఎక్కడా? దొరలు ఎక్కడా? బాబా, వాయిస్ లేవా? వస్తాడా బాబా? అవునవును. ఎక్కడ్రా తెల్ల కుక్కలు? ఎక్కడ్రా తెల్ల కుక్కలు? ఆన్ ద వే. వచ్చేస్తూ ఉంటారు. వచ్చేస్తారు. ఎంతమంది వస్తారో రాణి, కత్తికో కండగా నరికేస్తా. కట్టప్ప గారు, ఒక డౌట్ అడగచ్చా? తెల్లవాళ్ళంటే మీకెందుకంత కోపం? వద్దు గురుజీ, వద్దు గురుజీ. శాంతం శాంతం. మన దేశాన్ని ముక్కలు చేసి
మన స్వతంత్రాన్ని కొల్లగొట్టిన తెల్లదొరలంటే మీకు కోపం లేదా? మీరు భారతీయులు కాదా? మీకు కోపం లేదా? ఉంది ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! ఇంకిలాబ్ జిందాబాద్ 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 జై భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! డివైడ్ అండ్ రోల్. సూపర్గా ఉన్నారు. Poor Indians. మీరు సరెండర్ అయితే ప్రాణభిక్ష పెట్టి జైల్లో పెడతాం. లేదు అంటే ఇక్కడే చంపి పాతి పెడతాం. మనం లాటిన్ చంపేస్తున్నారు జై భారత్ మాతాకి రాయ్ నీతి నిజాయితీ లేకుండా మా దేశాన్ని దోచుకుంటున్న కుక్కలు మీరు మాకు ప్రాణభిక్ష పెడతారా? మీ తలలు తెగ నరికి రండి. పొలిమేరల్లో పాతి పెడతా. గురుజీ ఆగండి గురుజీ ఆగండి ఆగండి వాళ్ళని చంపండి గురూజీ చంపకండి గురుజీ. ఏంటి వాళ్ళని చంపొద్దా? ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ భారత్ మాతాకి జై! గురుజీ ఆ తెల్లవాళ్ళని చంపే అవకాశం మాకివ్వండి గురుజీ. అవును గురూజీ వీళ్ళ రక్తం కలజోడాలని నా రక్తం ఉడికిపోతుంది ఈ ఒక్క అవకాశం మాకివ్వండి గురుజీ. వీళ్ళని చంపడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఈ బంగ్లాలో ఉన్న ఈ నట్టింటికి వచ్చాం. సరే కానివ్వండి. గురూజీ ఆ కత్తి మాకిచ్చి మీరు కూర్చోండి మా వ్యాపారం మేము చేసుకుంటాం ఆ, బాబా ఈ కత్తితో వీళ్ళ వ్యాపారం ఫినిష్ చేసేయి తీసుకో ఏయ్ తెల్ల కుక్కల్లారా! మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలరా. అక్కడ కాల్చు కాల్చు కాల్చరా దమ్ముంటే కాల్చు. ఏయ్! కాల్చండి ఎక్కడ కాల్చండి ఇక్కడంతా కాల్చండి. కమాన్ కాల్చండి. మా నుంచి చిందే ఒక్కొక్క రక్తపు బొట్టు ఒక్కొక్క ఆగ పుడతారు. కొన్ని వేల మంది కార్తీకులు పుడతారు ఆ, ఎక్కడ కాల్చండి కాల్చండి దమ్ముంటే కాల్చండి. కమాన్ ఇఫ్ యు ఫైర్ ద ఫైర్ ఫైర్ ఫైర్స్ యు. ఐఎమ్ నాట్ ద ఫైర్ ఐఎమ్ ద స్వార్డ్. మీ ఆయుధాలు మమ్మల్ని ఏం చేయలేవు. చంపండి కాల్చు. ధైర్యం ఉంటే చంపండి. కాల్చు బాడీరా ఇది. కమాన్ దమ్ముంటే కాల్చండి. కాల్చండి ఏయ్! ఇక్కడ కాల్చండి. ఇదిగో ఇక్కడ కాల్చండి. అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కాల్చు ఎక్కడ కాల్చు జై జవాన్. పట్టుకో. భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. కట్టప్ప మీ పగ తీరే సమయం ఆసనమైనది. వీళ్ళని కత్తికో కండగా నరికి ఊరి పొలిమేరలో పాతేస్తాం. భారత్ మాతాకి జై. చంపండి. బాబా ఆడు తెచ్చి గంట అయింది దా ఈ నేసేయ్ దా నేసేయ్. వద్దు వస్తున్నాను. చంపొద్దు. ఏయ్! చంపొద్దు. ఏయ్! పొడు. భారత్ మాతాకి జై. కట్టప్ప గారు వీళ్ళిద్దరి సవాల్ని పొలిమేరలో పాతేసి వస్తాం. వెళ్ళండి. ఎవరు ఉన్నాడు యాక్టింగ్ చేయమంటే జీవిస్తున్నారు కదా మీరు. ఏం తింటారు ఇంత బరువు? నీ ముందు కమలహాసన్ పులిహారనే చంపేసి యాక్టింగ్.
అమ్మా మూవీలో కూడా ఇంత యాక్టింగ్ ఎప్పుడు చేయలేదే బాబా. ప్లానింగ్ సక్సెస్. ఇంకా ఈ గెటప్ ఉంచడం నా వల్ల కాదు బాబోయ్. అమ్మా అబ్బా. అబ్బా రావట్లేదేంటి? అబ్బా. అబ్బా. గురూజీ ఊరి చివర పీగల్దా పాతిపెట్టి వచ్చేసాం. మంచిది. మనమంతా ఇలాగే ఎప్పటికీ కలిసికట్టుగా ఉండాలి. మేమున్నాం కానీ మీరే లేరు. ఏమిటి? అంటే మీతో పాటు ఈ బంగ్లాలో ఉన్న ఆత్మల్ని ఊరొదిలి పారిపోయేలా చేశారు కదా, దాని గురించి చెప్తున్నా. భారతీయులే కాదు గురూజీ, ఆత్మలు కూడా కలిసికట్టుగా ఉండాలి. మన దేశం అని చెప్పి అందరినీ కలుపుకునే తత్వం ఉన్న మీకు నా బంగ్లా అని చెప్పి అందరినీ తరిమేసే బుద్ధి ఎట్టా వచ్చింది బాబు గారు? మీతో పాటు మీ మంచితనం కూడా చచ్చిపోయిందా? ఏ భగవాన్. బ్రతికుండగా అందరినీ ప్రేమించే నేను ఆత్మవగానే తెలియకుండానే అందరినీ ద్వేషించాను. ఇన్నేళ్లకు మీ మాటలతో మళ్ళీ నా కళ్ళు తెరిపించారు. నన్ను మామూలు ఆత్మగా చేశారు. బాబా మళ్ళీ మూసుకున్నాడేంటి? నోరు మూసుకో. ఒక్కసారి చూడండి.